ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. అయోడిన్ లోపం వల్ల కలిగే ప్రధాన అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథివాపు, హైపోథైరాయిడిజం, బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు. మానసిక లోపాలు, పిల్లలలో మేధస్సు తగ్గడం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, గర్భస్రావం లేదా శిశువు పెరగకపోవడం వంటి సమస్యలు. గర్భిణీ స్త్రీలలో అయోడిన్ లోపం శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయోడిన్ లోపాన్ని ఎలా నివారించాలంటే, అయోడిన్ ఉప్పు. వంటలో అయోడిన్ కలిగిన ఉప్పును ఉపయోగించండి. ఉప్పును నార్మల్గా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి. ఆహార వనరులు: చేపలు, రొయ్యలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, కొన్ని ఆకుకూరలలో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. అయోడిన్ లోపం లక్షణాలు కనిపిస్తే రక్త పరీక్షల ద్వారా తనిఖీ చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీల విషయంలో వైద్యుల సలహా ద్వారా మాత్రమే అయోడిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రతిరోజు పెద్దలకు 150 మైక్రోగ్రాములు, అలాగే గర్భిణీ స్త్రీలకు 250 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. ఆహారంలో అయోడిన్ ఉన్న ఆహారాలను చేర్చడం, అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. శారీరక ఆరోగ్యానికి అయోడిన్ ఎందుకు ముఖ్యం అంటే, అయోడిన్ అనేది శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన ఖనిజం. ఇది థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడానికి, జీవక్రియను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయోడిన్ లోపం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో అయోడిన్ సరిపడా లేకపోతే థైరాయిడ్ సంబంధిత సమస్యలు, మానసిక వికాసంలో లోపాలు, శారీరక అభివృద్ధిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయోడిన్ ప్రధాన విధి ఏమిటి అంటే, అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. ఈ హార్మోన్లు శరీరంలో శక్తి ఉత్పత్తి, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, గుండె పనితీరు, మెదడు అభివృద్ధి వంటి అనేక విధులకు కీలకంగా నిర్వహిస్తాయి. గర్భిణీ స్త్రీలకు అయోడిన్ మరింత అవసరం, ఎందుకంటే ఇది శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది.